అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇంకా ఉగాది అంటే ఉగాది పచ్చడే కదా, మరి అది ఎలా చేసేసుకోవాలో చూసిద్దరు కానండి. ఇలాగ వేప పువ్వు, బెల్లం, మామిడికాయ ముక్కలు చేసేసుకుని ఉప్పు, కారం, చింతపండు రసం పక్కన పెట్టేసుకున్నామండి. అలాగే ఈ షడ్రుచులతో పాటు వేపిన శనగపప్పు, చెరుకు ముక్కలు, గ్రేప్స్, అట్టిపళ్ళు కూడా వేస్తే చాలా రుచిగా ఉంటుందండి. అందుకే ఇలా గిన్నెలోని అవన్నీ వేసేసుకుని వేప పువ్వు ఉంది కదా అంతా చెరిగేసేసుకుని తొడుమలు లేకుండా తీసేసి ఉంటాయి కదండి, మంచిగా వేసేసుకున్న తర్వాత అట్టిపళ్ళు, వేపిన శనగపప్పు అవన్నీ వరుసగా వేసేసుకుంటే ఇలా పిసికేసుకోవాలండి. గ్రేప్స్ వేసేసుకున్నాను, అలాగే మొత్తం పిసికేసుకున్న తర్వాత వేపిన శనగపప్పు వేసుకున్నామండి. అది కూడా బాగా పిసికేసేసుకుని చింతపండు రసం ఉంది కదా బాగా నానబెట్టుకున్నది అది కూడా వేసేసుకుని చెరకు ముక్కలు బాగా కొట్టేసుకున్నాం కదా ఆ చెరకు ముక్కలు కూడా వేసేసుకున్నామండి. ఇలా లాస్ట్లోని ఇంకా వేసేసుకున్నాక దేవుడికి ప్రసాదం పెట్టి తింటే చాలా బాగుందండి. ఆ టేస్టే వేరు. ఉగాది రోజు మాత్రమే చేసుకుంటాము. చాలా చాలా బాగుంది. మరొకసారి ప్లీజ్ సబ్స్క్రైబ్.